ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ వచ్చాను. ఇక్కడ నేను మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నాను అనమాట. క్విక్ అండ్ ఈజీ చికెన్ కర్రీ. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో నేను ఎన్నైతే ఆనియన్స్ చూపించానో ఒక 8 to 9 ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత ఒక 6 చిల్లీస్ వరకు తీసుకొని అవి స్లిట్ చేసి 2గా చేసుకొని దాన్ని ప్యాన్లో వేసేసుకోండి. స్లిట్ చేయడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది మనకి. ఆ పచ్చిమిర్చిలోని కారం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకోండి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1.5 kg చికెన్ తీసుకున్నానండి. సో 1.5 kgకి 9 to 8 ఆనియన్స్ సరిపోతాయి అన్నమాట. ఒక్కసారి ఇప్పుడు అవి చికెన్ వేసేసాక అవి అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ టీ స్పూన్ కన్నా కొంచెం పెద్ద స్పూన్ వాడుతున్నా. సో అవి ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఇవి 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా. అంతే అండి. ఉప్పు కారం యాడ్ చేసేసాక ఒక్కసారి బాగా కలిపేయండి. నేను మీకు ఆనియన్స్ ఎక్కువ ఉడకనవసరం లే అని ఎందుకన్నా అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇందులో మిక్స్ చేసేసి మంచిగా చికెన్లోని వాటరే మనకి దీనిలో రావడం వల్ల వాటర్తోనే ఆనియన్స్ అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. క్యాప్ పెట్టేసి ఒక 20 minutes అలా వెయిట్ చేద్దాం. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే అప్పుడు టేస్ట్ చాలా మంచిగా వస్తుందన్నమాట. సో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది కదండి, సన్నికాయలు అంటారు దీన్ని. దాంట్లో ఒక 9 రెబ్బల వెల్లుల్లి, ఒక 2 inches జింజర్, అలాగే గసగసాలు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా నూరుకోవాలన్నమాట. దీనివల్ల టేస్ట్ చాలా యాడ్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో చూసారా, ఇప్పుడు మంచిగా మెత్తగా అయిపోయే వరకు ఇలా చేసుకోండి. పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి, అందుకే బాగా టేస్టీగా ఉండేవి వంటలు. ఇప్పుడు అందరూ మిక్సీలు యూస్ చేస్తున్నారు, కానీ ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ పెరుగుతుంది కర్రీస్కి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి మనం మూత పెట్టుకున్న చికెన్ని తీసుకొని చూద్దాం ఎలా ఉందో. చూసారా, ఇక్కడ ఇలా తిప్పుకోవాలి చక్కగా. చూసారా, మీకు ఆనియన్స్ అనేవి అస్సలు కనిపించట్లేదు, ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా యాడ్ అయ్యి మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి ఆనియన్స్ అంతా ఉడికిపోతాయి అన్నమాట. మీకు కనిపించవు అసలు కర్రీలో. ఎంత చక్కగా అయిపోయింది చూసారా. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మన హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. చాలా క్విక్ అయిపోతుందండి కర్రీ. మీరు అసలు ఏమి హడావిడి చేయనవసరం లేదు. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా తిప్పేసుకొని ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేయండి. ఈ గరం మసాలా కూడా నేను హోమ్ మేడే అండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు వీడియోలో చూపించిన విధంగానే చేసుకోవాలి. మీరు ఒకవేళ ముందు వీడియో చూడకపోతే చూసేయండి. సో ఇప్పుడు మనం ఒక్కసారి తిప్పేసుకుందాము కర్రీ. ఇప్పుడు ముందుగానే నీటిలో పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాం కర్రీలో. అంతే, యమ్మీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో. మీరు ఎక్కువ చేసేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. యమ్మీ చికెన్ కూర రెడీ.